కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లు తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పలుమార్లు ఢిల్లీ వెళ్లిని ప్రధాని కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన ఒక్క అభ్యర్థనను కూడా కేంద్రం పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏం తప్పు చేసింది అని ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వ వివక్షపై మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, మూసీ నది పునరుజ్జీవం వంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి భారీ నిధులు వస్తాయని ఆశించామని, కానీ బడ్జెట్లో వాటి గురించి ప్రస్తావన కూడా లేకపోవడం బాధాకరమని చెప్పారు. ఫార్మా రంగంలో హైదరాబాద్ ప్రపంచానికి పేరొందినప్పటికీ కేంద్రం ప్రకటించిన కెమికల్ పార్కుల్లో తెలంగాణకు చోటు లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. క్రీడల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పటికీ కేంద్రం స్పోర్ట్స్ రంగంలోనూ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఆరెంజ్ ఎకానమీని హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చేయాల్సి ఉండగా దాన్ని ముంబైకి తరలించడం తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి నిదర్శనమని అన్నారు. రామప్ప దేవాలయం వంటి ప్రపంచ వారసత్వ కట్టడాలు, కృష్ణా, గోదావరి నదుల తీరంలోని పుణ్యక్షేత్రాలు, అటవీ సంపద ఉన్న తెలంగాణ టూరిజాన్ని కేంద్రం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రీజనల్ మెడికల్ హబ్, సెమీ కండక్టర్ పరిశ్రమల విషయంలోనూ తెలంగాణకు స్పష్టమైన హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. 2047 లక్ష్య సాధనలో తెలంగాణ కూడా భాగస్వామ్యం కావాలని తాము ఆశించామని, కానీ కేంద్రం నిర్లక్ష్య ధోరణి వల్ల అది సాధ్యం కావడం లేదని చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ పేదల సంక్షేమంపై కేంద్రం దాడి చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటం చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.